హే గైస్, చెప్పండి, స్కూల్లో మనకు చెప్పింది ఏంటి? ఎర్త్లో 5 ఓషన్స్ అండ్ 7 కాంటినెంట్స్, రైట్? బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ఒక కొత్త ఓషన్ ఇస్ బీయింగ్ బార్న్ అండ్ మేబీ ఒక కొత్త కాంటినెంట్ కూడా క్రియేట్ అవుతుంది? షాకింగ్ కదా. మరి షాకింగ్ ఏంటంటే ఇది జరుగుతుంది మన ముందు, రైట్ నౌ, ఆఫ్రికాలో. యూటోపియా డెజర్ట్లో 2005లో ఒక మ్యాసివ్ క్రాక్ వచ్చింది, 35 మైల్స్ లాంగ్. మీరు అనుకుంటారు జస్ట్ డెజర్ట్ క్రాక్ కదా అని, బట్ నో, ఇది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్. ఇది చిన్న క్రాక్ కాదు, ఇది ఒక కాంటినెంట్ స్ప్లిట్టింగ్ ఈవెంట్కి స్టార్టింగ్ పాయింట్. మన ఎర్త్ క్రస్ట్ అంతా కూడా టెక్టానిక్ ప్లేట్స్తో ఫుల్ బిజీ. అవి స్లోగా మూవ్ అవుతాయి, క్లాష్ అవుతాయి, స్ప్లిట్ అవుతాయి, చాలా డ్రామా. ఇక్కడ సొమాలియన్ ప్లేట్ ఇస్ స్లోలీ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద న్యూబియన్ ప్లేట్. ఇది ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా స్ప్లిట్ మిలియన్స్ ఇయర్స్ ఎగో. అప్పుడు ఓషన్స్ ఫార్మ్డ్, ఇప్పుడు కూడా అలానే జరుగుతోంది. డిఫరెన్స్, అప్పుడు హ్యూమన్స్ లేరు, ఇప్పుడు మనం ఉన్నాం, అంతే. జస్ట్ ఇమాజిన్ చేయండి, రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ స్లోలీ లైక్ సైలెంట్ మాన్స్టర్స్ ఎంటర్ అవుతున్నాయి డెజర్ట్లో. ఆ ఫార్ రీజియన్ అనే ఒక డ్రై ల్యాండ్ బికమ్స్ అ బ్రాండ్ న్యూ సీ ఫ్లో. డెజర్ట్లో శాండ్ ప్లేస్లో వాటర్, వేవ్స్, ఫిషెస్, కొరల్ రీఫ్స్ వస్తాయి. చూడండి సైన్స్ ఎంత మ్యాజికల్గా ఉందో. కెన్ మ్యాక్డొనాల్డ్ అనే జియోఫిస్ట్ చెప్పాడు, ఇన్ ఫ్యూచర్ దిస్ రీజియన్ విల్ బికమ్ అ సపరేట్ కాంటినెంట్ అండ్ అ న్యూ ఓషన్ విల్ రైజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆఫ్రికా. అండ్ స్టోరీ ఇక్కడే జియోగ్రఫీతోనే ఆగలేదు, ఎకానమీని కూడా చేంజ్ చేస్తుంది. యూటోపియా, ఉగాండా ఇప్పుడు ల్యాండ్ లాక్ countries, but in future they might get coastlines, means shipping ports, global trade, tourism, economy boom. మీరు ఇమాజిన్ చేయండి, ఉగాండాలో బీచ్ రిసార్ట్స్, యూటోపియాలో సీ ఫుడ్ మార్కెట్స్, చాలా మందికి ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇట్స్ జస్ట్ నాట్ హ్యూమన్స్, ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. డ్రై డెజర్ట్ విల్ బికమ్ ఓషన్ ఇకోసిస్టమ్స్. బట్ డౌన్ సైడ్ కూడా ఉంది, పీపుల్ నీడ్ టు రీలొకేట్, అడాప్ట్ అండ్ సర్వైవ్. కానీ ఫ్రెండ్స్, మనం ఇది చూద్దాం, ఇది కంప్లీట్ అవ్వడానికి మినిమం 5 to 10 million years పడుతుంది. సో ఆర్ గ్రేట్ 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 గ్రాండ్ కిడ్స్ మైట్ గెట్ టు స్విమ్ ఇన్ దిస్ ఆఫ్రికన్ ఓషన్. బట్ స్టిల్, ఇజంట్ ఇట్ అమేజింగ్? ఎర్త్ అనేది స్టాటిక్ కాదు, ఇట్స్ లైక్ అ లివింగ్ బీయింగ్, ఆల్వేస్ చేంజింగ్, ఆల్వేస్ రివాల్వింగ్. సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే హౌ మెనీ ఓషన్స్ ఇన్ ద వరల్డ్, జస్ట్ స్మైల్ చేసి 6th ఓషన్ లోడింగ్ యూటోపియా డెజర్ట్లో. Because friends, Earth story is still being written.